ఇలాంటి ఒక అద్భుతమైన కథని ఎంచుకుని మన ముందుకి ఇంత అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్తో మన ముందుకు తీసుకొచ్చినటువంటి ప్రొడ్యూసర్కే వెల్కమ్ చెప్పేద్దాము. లెట్ మీ వెల్కమ్ శివలంక కృష్ణప్రసాద్ గారు ఆన్ స్టేజ్. సాదరంగా శివలంక కృష్ణప్రసాద్ గారికి ఆహ్వానం పలికేస్తున్నాము. వెల్కమ్ సార్, హార్డీ వెల్కమ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ ద సక్సెస్. సో మరి ఇక ఆలస్యం చేయకుండా ఇంత అద్భుతమైన చిత్రాన్ని అన్ని భాషల్లోని ప్రేక్షకులకి ఆకట్టుకునే విధంగా రూపొందించినటువంటి డైరెక్టర్స్కి వెల్కమ్ చెప్పేద్దాము. హరి గారు అండ్ హరీష్ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ బోత్, వెల్కమింగ్ యూ ఆన్ స్టేజ్. అసలు మనం ఎవరో ఊహించని ఒక పాయింట్ని రకరకాల ట్విస్ట్లతో మంచి స్క్రీన్ ప్లేతో మనందరికీ ప్రజెంట్ చేశారు ఇద్దరు డైరెక్టర్స్. ఎస్, ఒకే ఒక బొకే, ఇద్దరు అయినా కూడా సోల్ ఒకటే అనమాట, అందుకని ఇద్దరికి ఒకటే బొకే. అండ్ ఇక ఈ సినిమాలో ఇవా అనే ఒక ఆర్గనైజేషన్కి హెడ్గా అసలు ఆవిడ చూపించిన వేరియేషన్స్ ఉన్నాయండి. భయపెట్టడంలో ఎన్ని రకాలుగా మనల్ని భయపెట్టచ్చు, విలనిజం ఎన్ని రకాలుగా చూపించవచ్చు అనేది ఆవిడకే తెలుసని చెప్పాలేమో. మరి ఇక పిలిచేద్దామా ద వెరీ వర్సటైల్ వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఆన్ స్టేజ్. అసలు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఆవిడ ఎమోషన్స్, ఆవిడ ఎక్స్ప్రెషన్స్, వామ్మో ఇప్పటికీ తలుచుకున్నా కాస్త భయం వేస్తూ ఉంటుంది. దట్ వాజ్ అమేజింగ్. అందరికీ కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అలాగే మరి ఇవాళ ఉన్నటువంటి సమాంత గారితో పాటు కనిపించిన కొన్ని ఇంపార్టెంట్ రోల్స్లో అందమైన అమ్మాయిలు కూడా కనిపించారు. వాళ్ళని కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. కల్పిక గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్. కూడా పంచడానికి చాలా అద్భుతంగా తోడ్పడ్డారని చెప్పాలి ఈ సినిమాలో, మంచి మంచి రోల్స్లో కనిపించి. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ రోల్లో కనిపించిన మధురిమ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్. నర్సుగా అక్కడ చూసుకునే ఒక హెడ్గా చాలా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారండి. వెల్కమ్ మధురిమ గారు. ప్రొడ్యూసర్ కృష్ణప్రసాద్ గారు ప్రజెంటింగ్ బొకే టు ఎవ్రీబడి ఈస్. అలాగే ఈ చిత్రానికి డైలాగ్స్ అందించినటువంటి రైటర్ భాగ్యలక్ష్మి గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్. అలాగే ఈ చిత్రానికి రెండు విధాలుగా సహకరించినటువంటి రైటర్ కమ్ పిఆర్ పులగం చిన్నారాయణ గారికి సాదరంగా వెల్కమ్ చెప్పేస్తున్నాము. రైటర్లు ఇద్దరు మ్యాచింగ్ అనుకున్నారా ఏంటండి? రండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. సెంటర్లా అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది. ఇది మన ఫస్ట్ మూవీ, హరి అండ్ హరీష్ నాకు ఇద్దరికి ఫస్ట్ మూవీ. ఇది ఇచ్చిన ప్రొడ్యూసర్ గారు కృష్ణప్రసాద్ గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ థ్యాంక్స్ టు సాయిబాబా, థ్యాంక్స్ టు సెంధిల్ గారు ఫర్ బ్రింగింగ్ అస్ హియర్, అండ్ థ్యాంక్స్ టు మై మామ్, డాడ్, వైఫ్, కిడ్స్ ఫర్ బ్యారింగ్ మీ. అండ్ ఈ మూవీలో పనిచేసిన ప్రతి ఒక్కటికి చాలా 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 థ్యాంక్స్ అండి. ఇది చాలా మ్యాజికల్ మూమెంట్. సమంత మ్యామ్కి వెరీ బిగ్ థ్యాంక్స్ బికాస్ హర్ సపోర్ట్ హ్యాస్ బీన్ గ్రేట్. అండ్ థ్యాంక్స్ టు గాడెస్ యశోద అండ్ మన వరు గారు, వి ఫర్ వెర్సటైల్, వి ఫర్ వరు గారు. సో అండ్ ఆల్ బ్యూటిఫుల్ గర్ల్స్ హియర్, కల్పిక, ప్రియాంక శర్మ, దివ్య, కావ్య, బిట్టు మధురిమ గారు. సో రియలీ ఇట్స్ బీన్ అ గ్రేట్ జర్నీ. Thank you so much, everyone. You almost covered everything. I love to cover few other people also. Actually, action directors Yannick Ben, he came from abroad and he did a great job. Chala thanks to Yannick Ben. Venkat garu ఆయన చాలా ఇంట్రెస్టింగ్ ఫైట్స్ హెల్ప్ చేస్తారు. అండ్ చెల్లా భాగ్యలక్ష్మి గారు అండ్ చిన్నారాయణ గారు, థ్యాంక్ యూ, స్పెషల్ థ్యాంక్స్ టు both of them because they did a great job in writing actually, because taking the complete emotion, because it's a social
awareness film. Actually, though it's a commercially made film, actually the point is very important to reach to everyone. సో అది చాలా బాగా చేస్తారు. అండ్ బుల్లి గారు, థ్యాంక్ యూ సో మచ్. బికాస్ ఇక్కడ ఉన్న మేజర్ కాస్టింగ్ అన్నీ ఆయన ప్లాన్ చేసి చేశారు. అండ్ ఈ టుక్ హిస్ షెడ్యూలింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ ఓన్ హ్యాండ్స్. యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ థ్యాంక్స్ టు హిమ్. అండ్ ద బాయ్స్, థ్యాంక్ యూ బాయ్స్, everyone, actually Ronit and everyone, and Pushpa garu and costume designers Rajesh, Ashwin, thank you so much. Because the color patterns lo, I mean, cameraman was very particular about color palettes and they found everywhere. ఆ డ్రెస్ ఎక్కడ దొరికింది అది నాకు తెలియదు. నాకు ఈ కలర్ కావాలి అని కెమెరామెన్ చెప్పినప్పుడు దే వర్క్ లాట్ యాక్చువల్లీ. ఈవెన్ దే ఫౌండ్ మెనీ కాస్ట్యూమ్స్ ఫ్రమ్ మెనీ ప్లేసెస్. అండ్ Samantha garu team and all the personal teams, actually Varu garu team, they did a great job for the costumes and everything. Actually, thank you so much. Yeah, of course, the designs you are seeing, Shiva garu, wonderful designs. Actually, the first poster itself was a big hit. It was a great support by Shiva and the entire production team. Because it, and the special thanks to audience, of course, Aditya Musics ko thanks, because they released the support of the teasers and everything. Special thanks to line producer Vidya garu, she took care of publicity and everything. Thank you so much. So everyone who did a great job, Sudhir for publicity, and everyone, thank you so much. Thank you. అండ్ మనం ఎలాగూ ఈ రైటింగ్ టీం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి భాగ్యలక్ష్మి గారు ఒక్కసారి మీరు కూడా ఈ సినిమాకి డైలాగ్స్ అందించిన భాగ్యలక్ష్మి గారు మాట్లాడితే బాగుంటుంది ఇదే ప్రాసెస్లో. పులగం గారు కూడా మాట్లాడాలి అని ఇక్కడ మీడియా మిత్రులందరూ డిమాండ్ చేస్తున్నప్పటికీ ఆయన రానంటున్నారు. కానీ రిక్వెస్ట్, ఎస్, ఇద్దరు రైటర్స్ ఇక్కడే ఉన్నారు కాబట్టి భాగ్యలక్ష్మి గారు క్షణం మీ ముందు ఇలా నిలబడడానికి మమ్మల్ని ఇద్దరిని ముందు ఆశీర్వదించింది మాత్రం కృష్ణప్రసాద్ గారు. ఆయన మా మీద ఎందుకు నమ్మకం పెట్టుకున్నారో ఎలా పెట్టుకున్నారో తెలియదు, కానీ మీరు రాయగలరు, రాయండి, మీ ఇద్దరు సక్సెస్ అయితే చూడాలని ఉంది అని ఆయన చెప్పని రోజు లేదు. ఈ యశోద సక్సెస్లో, ఈ జర్నీలో మా ఇద్దరిని ఆశీర్వదించినందుకు ఆయనకు ముందుగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఎందుకంటే మేమిద్దరం ఎప్పుడు కలిసి పని చేయాలని అసలు అనుకోలేదు. కానీ ఒక తమిళ్ తెలిసిన అమ్మాయి, ఒక తెలుగు నేటివిటీ ఉన్న ఒక అబ్బాయి కలిసి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి ఈ సబ్జెక్ట్కి న్యాయం చేస్తారని ఆయన ఫిక్స్ అయ్యారనమాట. నాతో ఒకరు అన్నారు, మీ ఇద్దరిని అసలు ఎలా సెట్ చేయాలనిపించిందో ఆయనకి, ఆయనంత ట్రెండీ మనస్సు ఇంకొకరికి లేదు అని. అది నిజం అనిపిస్తుంది. ఆయన చెప్పారు సరే, కానీ హరీష్ గారు ఒప్పుకోవడం ఎలా అయింది అని. వాళ్ళిద్దరికి మేము చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే కొత్త వాళ్ళు, మేము కొత్త వాళ్ళం, వాళ్ళు కొత్త వాళ్ళు, వాళ్ళని ఎలా నమ్మాలి ఇలాంటి అనుమానాలు ఏం పెట్టుకోలేదన్నమాట. వాళ్ళు పెట్టుకోకుండా మేము ఏం చెప్పినా సరే తీసుకునేవాళ్ళు, మాకు చెప్పేవాళ్ళు, సలహాలు ఇచ్చేవాళ్ళు. అన్నిటికన్నా ముఖ్యంగా నేను వాళ్ళిద్దరి దగ్గర నేర్చుకుందంటే, ఒక ఇద్దరు కలిసి పనిచేసేటప్పుడు ఎలా ఉంటుంది, ఆ ఇద్దరు కలిసి పనిచేసేటప్పుడు ఎంత ఒద్దిగ్గా చేయాలి, ఒకరి అభిప్రాయాలకు ఒకరు ఎంత విలువించుకోవాలి, ఇవన్నీ వాళ్ళిద్దరిని చూసి నేర్చుకున్నాం అనమాట. కాస్టింగ్ ఇంత పెద్ద టెక్నీషియన్స్ ఉన్న ఒక సినిమాకి వీళ్ళిద్దరు ఎవరు అని అడగకుండా యాక్సెప్ట్ చేశారనమాట ఆవిడ. చాలా చాలా థ్యాంక్ యూ సమంత గారు. సేమ్ ఆవిడ ఎంత భుజంగా వేస్తారో మా వరలక్ష్మి గారు కూడా అలాగే చేశారు. ఆవిడ 10 years జర్నీ. కంగ్రాచులేషన్స్ అండి, కంగ్రాచులేషన్స్. 10 yearsలో ఒక అమ్మాయి ఎలా ఎదగగలదు, తనని తాను ఎలా మలుచుకోగలదు, ఎలా విజయం సాధించగలదు అనే దానికి వరలక్ష్మి గారు చాలా పెద్ద ఎగ్జాంపుల్. అంత బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆ అమ్మాయి సొంతంగా నిలబడి చూపించింది. ఆ అమ్మాయికి కూడా మా తరపున థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. పునీత్ గారు అండ్ మణికందన్ గారు ఒక్కసారి మీ ఇద్దరు కూడా ముందుకొచ్చి మా కోసం మాట్లాడితే బాగుంటుంది ఈ సక్సెస్ సందర్భంగా. హాయ్, మీడియాకి థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు. ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ నాకు ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ మెయిన్లీ డైరెక్టర్స్ గురించి చెప్పాలి. ఫస్ట్ ఇద్దరు డైరెక్టర్స్ అన్నప్పుడు నేను కొంచెం అనుకున్న ఇద్దరు డైరెక్టర్స్ ఎలా అని, కానీ అసలు కన్ఫ్యూజన్ లేదు, పక్కా క్లారిటీతో తీశారు, అది స్క్రీన్ మీద తెలుస్తుంది. ఇంకా బుల్లి సార్ మాకు డైలాగ్స్లో హెల్ప్ చేశారు బాగా. అండ్
మార్తాండ గారు, మ్యూజిక్ మణి శర్మ గారు క్రేజీగా ఇచ్చారు బీజిఎం. అండ్ నా ఫ్రెండ్స్ మణి అండ్ శ్రీ విశ్వ నిజంగానే నాకు ఫ్రెండ్స్ అయిపోయారు. సో థ్యాంక్ యూ నాకు ఛాన్స్ ఇచ్చినందుకు ప్రొడ్యూసర్కి. ఓకే, నా పేరు మణికాంత్ అని కాదు. సో అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్స్ హరీష్ సార్ ఇద్దరికి చాలా థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పర్సన్ పుష్ప భాస్కర్ మ్యామ్. సో ఆవిడ కూడా ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు హర్. అండ్ ప్రొడ్యూసర్ శివలింగ కృష్ణప్రసాద్ సార్ అండ్ ఎవ్రీ వన్ హూ గేవ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఇట్స్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ ఫిల్మ్లో. అండ్ థ్యాంక్స్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్ మణికాంత్ గారు. అన్ని టైంకి అన్నారు. ముందుగా మీడియా మిత్రులకు వణకం, నమస్తే. అన్ని భాషల్లో రిలీజ్ అయినందుకు 5 భాషల్లో రిలీజ్ అయింది ఈ సినిమా. ఇది గ్లోబల్ హిట్ అని చెప్పచ్చు. కరెక్ట్గా ఎట్లా చెప్పాలంటే ఎత్ర నార్యేస్తు పూజయంతే తత్ర రమంతే దేవతాహ. అట్లా ఎక్కడైతే ఆడవాళ్ళని గౌరవించారో పూజించారో అక్కడ దేవతలు తిరుగుతారా అని అనడానికి ఈ శ్రీదేవి మూవీస్ మా ఒక్కొక్క స్త్రీకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తే మీ మీడియా వారు మొత్తం ఇది ఆడియన్స్ యొక్క సక్సెస్ అని చెప్పచ్చు. మా సక్సెస్ అనే కన్నా ఇది ఆడియన్స్ ఒక సక్సెస్. చిన్నపిల్లల దగ్గర నుంచి వెవ్వేరు వయసులతోటి చూపిస్తూ ఒక కథనం, ఉత్కంఠ కథనంతో కొత్తగా కథనం ఇలా కూడా చెప్పచ్చు అని రుజువు చేసుకున్న సినిమా. అంటే అన్ని తరహాలుగా ఒక డ్యూయట్ ఉండాలి, ఒక ఫైట్ ఉండాలి, లేకపోతే ఇంకొక సీన్స్ ఉండాలి అని కాకుండా మనంగా నిరూపించుకోవచ్చు అని ఒక కొత్త శైలిని ఇంట్రడ్యూస్ చేసిన మా కొత్త డైరెక్టర్స్ హరీష్ అండ్ హరి, ముఖ్యంగా వాడికి థ్యాంక్స్, ధన్యవాదాలు. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కథనం ఎట్లా నడిచిందంటే మేము ఉన్నా లేకపోయినా ప్రతి క్యారెక్టర్ గురించి ప్రతి క్యారెక్టర్ మాట్లాడుతుంది. అది ఎంత గొప్ప విషయం. అండ్ ప్రతి విషయం మీకు అక్కడ ఎంఫసిస్ చేసి చెప్పారు. ఒక చోట ఈవెన్ ప్రాప్స్ దగ్గర నుంచి దే డింట్ లీవ్ ఎనీథింగ్ విత్ ఆల్ ద టీమ్. ఎవ్రీబడి సపోర్టెడ్, వన్ ఎన్హాన్స్ ద అనదర్. ఒక మణి శర్మ గారు మ్యూజిక్ తీసుకున్నా, సుకుమార్ గారి ఫోటోగ్రఫీ తీసుకున్నా, ఎడిటింగ్ మార్తాండ్ గారి ఎడిటింగ్ తీసుకున్నా, తోటి నటీనటులందరూ ఇక్కడ వారి వారి పాత్రలో చాలా చక్కగా ఒదగగలిగారు. నేను మొదటగా సినిమా చూసిన వెంటనే ఫస్ట్ అన్న మాట ఏమిటంటే ఇంత సైలెంట్గా ఇంత కిలాడిగా మీరు ఎలా ఆలోచించారు అని. ఏ రోజు హరి గారు కానీ హరీష్ గారు కానీ ఇట్లా అంటామో అట్లా అంటామో అనేది చేయాల. ముఖ్యంగా ముందుగా చెప్పాల్సింది అనితక్కకి, కృష్ణప్రసాద్ గారికి నిజంగా అభినందనలు. ఇంత పెద్ద సక్సెస్ చాలా చాలా సంతోషంగా ఉంది. ముందు ఇండస్ట్రీకి, మనకి, మీకు, మాకు అందరికీ నేను ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. మిగతా వాళ్ళందరూ చెప్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. నేను మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాను బికాస్ 2 days నుంచి కంటిన్యూస్గా మనం ఇంటర్వ్యూస్ చేస్తూనే ఉన్నాం. చాలా చాలా మంచి విషయాలు మీరు అడిగారు, మేము చెప్పడం జరిగింది. అండ్ థ్యాంక్స్ కూడా నేను చెప్పాలనుకోవట్లేదు బికాస్ అది కూడా ఆల్ డన్. మాకు మీ సైడ్ నుంచి బిగ్ థ్యాంక్స్ వచ్చింది. ఏంటి అంటే మీరు మూవీని చూసి ఆదరించి ఇంత సక్సెస్ చేయడమే పెద్ద అచీవ్మెంట్ మా అందరికీ. సో ఇన్ దట్ వే ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్లీ, వి ఆల్ మిస్ యూ సమంత. మాకు అబద్ధం చెప్పారు సమంత గారు వస్తున్నారు అని. అంజి గారు ఎక్కడ అంజి గారు? హలో, ఎక్కడ పారిపోతున్నారు ఏంటో అసలు ఉరుక్కుంటూ వచ్చేసా. నాకు యాక్చువల్లీ ఇప్పుడు హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉండే, అది వదిలేసి వచ్చాను నేను. ఎనీవే, సో నో యాక్చువల్లీ లేదు యాక్చువల్లీ 13 years నుంచి నాకు స్పాండిలైటిస్ ఉంది. సమంత మ్యామ్కి ఉన్న హెల్త్ ఇష్యూ నాకు కూడా ఉంది. బట్ ఐఎమ్ ఇన్ ద ఫస్ట్ స్టేజ్, షీ ఈజ్ ఇన్ ద 3rd stage. సో ఐ బ్యాడ్లీ వాంటెడ్ టు మీట్ అండ్ టాక్ టు హర్, సిట్ అండ్ టాక్ టు హర్.
ఐఎమ్ వెయిటింగ్ ఫ్రమ్ 1.5 months. I've been asking everyone, okay, 5 minutes, I want to meet her. Ma'am, it's a very humble plea. I really want to meet you because I really want to share my experience, how I'm healing myself. And all this aside, again, this film, చాలామంది చిన్నపిల్లలు ఎస్పెషలీ అమ్మాయిల్ని తెలియకుండా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఫ్యామిలీ నుంచి పంపించడం జరుగుతుంది. ఆర్ వాళ్ళ డ్రీమ్స్ కోసం, వాళ్ళు క్విక్ మనీ కోసం కానీ, క్విక్ దానికి కోసం కానీ అన్నీ వదులుకొని వెళ్ళిపోతారు. ఇలాంటి వాటికి ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు బికాస్ నెగిటివ్ అనేది ఈజీగా పుల్ చేస్తుంది అందరినీ. సో అలాంటి ఒక సబ్జెక్ట్ నాట్ జస్ట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కాస్మెటిక్స్ కానీ, సరగసీ కానీ, ఎవ్రీథింగ్ మనం వేసుకున్న బట్టల నుంచి, తినే తిండి నుంచి ప్రతిదీ ఒక పెద్ద కాన్స్పిరసీ. అవన్నీ మనం తెలుసుకొని చిన్నగా స్టెప్స్ మనలో మార్పు తీసుకొచ్చి ఒక 10 మందికి చెప్తే అది చాలా పెద్ద రెవల్యూషన్ అవుతుంది. ఈ ఫిలింతో అది స్టార్ట్ అవుతుందని నేను కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం. I anyway didn't prepare anything, so it's okay. It will be very short. First of all, media valandarki, thank you so much for being a part of this event today. And I have to start by thanking Pushpa Garu first because she was the one who got me the project. And Bully sir, thank you for always being there. And I'm sorry if we troubled you, which we did, but it's okay. Hari and Harish sir, you were the coolest directors to work with, and hats off to you, both of you, for bringing up a concept like Yashoda. Producer Garu and co-producer Garu, thank you so much for having me. Vidya, you are not here, but you have always been at your toes, and thanks a ton for just being you and being there for us. Teju, thank you. You were our gang leader. Thank you for guiding us right, though I died first, but it's okay. Madhurima Garu, thank you for all the tips you gave, like an akka to all of us. And Divya, I'm missing you. You were like a sister to me, and same goes for Kavya. I've got incredible co-actors and sisters from this project, and this is always going to be very memorable project. మనం అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ చేసాము కదా, సో ఇట్స్ ఓకే. అండ్ ఐమ్ సేవింగ్ ద బెస్ట్ ఫర్ ద లాస్ట్. యశోదాకి ముందు యాక్చువల్లీ ఐ వాజ్ ఆల్వేస్ సమంత మ్యామ్స్ ఫ్యాన్, బట్ కానీ తన బాడీ ఆఫ్ వర్క్ చూసి, తన డిసిప్లిన్ చూసి, maybe now I'm an AC, not a fan anymore. So thank you everybody. Thanks to our direction department, our editors, our writers, our music okay, our assistants, and yeah, Teju's driver also. Okay, Teju was a driver. Thank you everybody. Thank you so much. కృష్ణ ప్రసాద్ గారికి థ్యాంక్స్ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దానికి. అలాగే స్టేజ్ మీద ఉన్న అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఒక చిన్న ఈ రిలీజ్కి సంబంధించి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఈ సినిమా హిందీలో చేయాలనుకున్నప్పుడు కృష్ణప్రసాద్ గారు ఫోన్ చేసి, కృష్ణప్రసాద్ గారు చెప్పారు హిందీలో చేద్దాం, ఇది పాన్ ఇండియా వర్తున్న సినిమా అని. మేము ఒక థియేటర్ ప్లానింగ్, ఇన్ని లిమిటెడ్ థియేటర్స్ అన్నీ ప్లాన్ చేస్తుంటే ఒక 3 days బిఫోర్లో ఈ మూవీకి వచ్చిన బజ్, అందులో సమంత గారి సిచ్యువేషన్ చూసి ఎంటైర్ మీడియా ఈ సినిమాకి చేసిన సపోర్ట్ వల్ల 750 థియేటర్స్ రిలీజ్ అయిందండి ఈ సినిమా హిందీలో, నార్త్ ఇండియాలో. ఆల్ 750 థియేటర్స్ స్టిల్ రన్నింగ్. నెక్స్ట్ వీక్ ఆల్సో మాకు మంచి హోప్ ఉంది. ఫస్ట్ డే కొంచెం స్లో టేక్ ఆఫ్ తీసుకుంది రెవెన్యూ పరంగా. సాటర్డే సండే వెరీ గుడ్ రిపోర్ట్స్ అండ్ రెవెన్యూ ఆల్సో స్టడీగా ఉంది ఈరోజు కూడా. ఇంకా ఈ వీక్ అంతా నెక్స్ట్ వీక్ కూడా క్యాచ్ చేసుకుని మంచి రెవెన్యూ తెచ్చి పెడుతుంది కృష్ణప్రసాద్ గారికి, మాకు మంచి పేరు తెచ్చిపెట్టుద్దని మేము అనుకుంటున్నాం. ఇంకా సమంత గారి గురించి ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నా కాబట్టి ఒకటి చెప్పాలి. ఒకప్పుడు విజయశాంతి గారు కర్తవ్యంతో నాకు తెలిసి సూపర్ స్టార్ అయ్యారు, అమ్మోర్తో సౌందర్య గారు, అరుంధతితో అనుష్క గారు, ఈ యశోదాతో పాన్ ఇండియా సూపర్ స్టార్ అయ్యారు మన సమంత గారు. అలాగే వరలక్ష్మి గారు ద ఈక్వల్ రోల్ని చాలా గొప్పగా పోషించారని చెప్పాలి. ఇదే స్టేజ్ మీద నేను నాంది సినిమా మేమే రిలీజ్ చేసాం, ఇక్కడే సక్సెస్ మీట్ జరిగింది. మేడం గుర్తుందో లేదో, దట్ ఈజ్ ఆల్సో గుడ్ సక్సెస్ ఫర్ తెలుగు స్టేట్స్, తెలుగు పాకెట్స్ ఇన్ నార్త్ ఇండియా.
థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ ఫర్ ఆల్ ది పీపుల్. సూపర్ అండి. ఇది యాక్చువల్గా సక్సెస్ మీట్ అనటం కంటే థ్యాంక్స్ మీట్ అని చెప్పడం కరెక్టు. నేను ఎందుకంటే ఇది ఒక ఆపర్చునిటీ. యాక్చువల్గా సమంత్ గారు వన్ ఉమెన్ షో ఇది. ఈ కథ చెప్పినప్పటి నుంచి ఒక డెవలప్మెంట్ ఆల్రెడీ నేను ప్రెస్ మీట్లో చెప్పాను కాబట్టి వాటి గురించి చెప్పక్కర్లేదు. ఇంకా ఆల్రెడీ ఇది ఒక ఫార్మెట్ అయ్యి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఎవరు చేస్తే బాగుంటుంది ఇది కొంచెం అనుకున్నప్పుడు సమంత్ గారికి వెళ్ళి చెప్పడం ఇమ్మీడియట్గా ఆవిడ ఇన్ నో టైం ఆవిడ ఓకే చేసిన తర్వాత అప్పుడు ఇది అన్ని లాంగ్వేజెస్లో చేస్తే బాగుంటుంది అనుకోవటం, దానికి తగ్గట్టుగానే దానికి తగ్గ వాల్యూస్ ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా కానీ అన్ని రకాలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేసాం. ఇవాళ ఈ ఫలితాన్ని చూస్తుంటే మేమంతా ఏ ఎనర్జీతో స్టార్ట్ చేసామో ఆ ఎనర్జీని మాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి, అంటే కలెక్షన్స్ ముఖ్యంగా ఏది మాట్లాడినా కలెక్షన్స్ మాట్లాడాలి, గొప్ప సినిమాలు ఉన్నాయి కానీ రెవెన్యూ మాట్లాడాలి. ఫస్ట్ డే స్లోగా స్టార్ట్ అయిన ఈ సినిమా సాయంకాలానికి ఫ్రైడేకే అది వేరే స్పీడ్కి వచ్చుకుని ఫ్రైడే నైట్ షోకి వచ్చేటప్పటికి ఫుల్స్కి వచ్చేసి సాటర్డే సండే ముఖ్యంగా ప్రభంజనం ఇది నిజంగానే మేము బాగుంటుంది అనే ఆ కాన్ఫిడెన్స్ని మాకు ఇచ్చిన ప్రేక్షకులందరికీ నా శిరసాభివందనాలు. అలాగే ముఖ్యంగా మీడియా, వాట్ ఎ వండర్ఫుల్ మీడియా వీ హ్యావ్. ప్రతి ఒక్కళ్ళు ఇంతంత పాజిటివ్ వైబ్రేషన్స్తో చక్కగా దీన్ని తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెట్టేశారు. నిజంగానే మీ అందరికీ నిజంగా నా కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలో తెలియట్లేదు. దీనికోసమే నేను అనుకున్నాను. ఇప్పుడు ఇక్కడున్న సిచ్యుయేషన్స్లో ఈ షార్ట్ టైంలో గబాలను అందరినీ పిలుద్దాం అనుకున్నా పిలవలేని పరిస్థితి. ఎవరెవరు దాంట్లో వాళ్ళు ఉన్నారు, బిజీగా ఉన్నారు. పాపం వరలక్ష్మి గారు ఆల్ ద వే తను వాళ్ళు వచ్చి రావడం అనేది వీఆర్ రియల్లీ ప్రివిలేజ్ మేడం. షార్ట్ పీరియడ్ అన్నీ పక్కన ఏదో టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకున్నా కూడా వాళ్ళందరూ చేశారు. అట్లాగే హరి అండ్ హరీష్, ఇంకా వాళ్ళ గురించి నేను ఎక్కువ చెప్తే దిష్టి తగులుతుంది. దెర్ ఇస్ అ లాంగ్ వే టు గో ఫర్ దెమ్. ఎందుకంటే దే హ్యావ్ స్టార్టెడ్ ప్రూవింగ్ వండర్ఫుల్ అండ్ ఐఎమ్ సో కంఫర్టబుల్ విత్ దెమ్, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే ఎంత యాక్సెసిబిలిటీ ఇచ్చారంటే చక్కగా డిస్కస్ చేసి మంచి చెడు ఇట్లా ఓకేనా సార్ ఇది ఎట్లా ఉంటుందంటే నాకు తెలిసినంతలో నేను ఏదన్నా వాళ్ళ దాంట్లో ఇంటర్ఫియర్ అయిన ఓన్లీ దట్ ఓన్లీ స్క్రిప్ట్ విషయంలోనే మేము అందరం కూర్చున్నాం. వన్స్ ఇట్ ఈస్ లాక్డ్ నాకు ఒక అలవాటు ఉంది, ఇంకా నేను బయట కూర్చుంటా అంతే. చక్కగా వాళ్ళకి అన్నీ అందుతున్నాయా, అన్నీ అడుగుతున్న పరిస్థితి అంతున్నాయి. నా మేనేజర్లు కేకలేయటం, నా మేనేజర్లు అందరూ నాతో ట్రావెల్ అయ్యి వండర్ఫుల్ టైం. నాకు ఈ జెంటిల్మెన్ కానీ సమ్మోహనం కానీ అప్పటి నుంచి నా స్టాఫ్ రషీద్, మా అంజీ, చందు చాలామంది ఉన్నారు. అట్లా నాకు టీము, వీళ్ళని మాత్రం నేను వదిలిపెట్టుకోను. అట్లాగే అందరూ ఎవ్రీ వన్ మణితో చెప్తుంటే ఏంటయ్యా నాకు సాంగ్స్ లేకుండా నన్ను చేయమంటావు అని చెప్పి నేను ఎట్టా కనపడుతున్నాను కేకలేసాడు మణి శర్మ. నేను అన్నాను లేదు మణి నువ్వు రికార్డింగ్ అద్భుతం అదరగొడతావు, నువ్వు కొంచెం సాంగ్స్ గురించి అన్నిటి రావాలి కదా, కొన్ని అన్నీ వస్తాయా, సాంగ్స్కి దీంట్లో ప్రొవిజన్ లేదు అని చెప్పాము. అంటే సరే అన్నాం. కానీ రేపు ఒక సర్ప్రైజ్ ఇప్పుడే చెప్పకూడదు, బట్ చెప్పచ్చు అనుకుంటున్నాను. మేము దీంట్లో ఒక సాంగ్, అది ప్రమోషనల్ సాంగ్ పేరుతో రేపో ఎల్లుండో రిలీజ్ చేయబోతున్నాం. ఫుల్ ప్లెడ్జెడ్ సాంగ్, అది ప్రమోషనల్ సాంగ్. అది ఇంకా సమంత్ గారు మేడం, ఇంక సమంత్ గారు అద్భుతం. ఇక ఆవిడ గురించి అందరు చెప్పేస్తున్నారు, నేను చెప్పడానికి ఉంది. షీఈ్ అవర్ ఎనర్జీ. అక్కడ మైన్యూట్ పాయింట్స్ గురించి చూసుకుంటూ ప్రతి ఫ్రేమ్లో ఎవరెవరు ఎట్లా ఉన్నారు ఏంటి, తన గురించి తను స్కై ది లిమిట్ అని చెప్పడానికి అంత బాగా అంత ఎనర్జెటిక్గా చేశారు. ఈవెన్ ఫైట్స్ విషయంలో కూడా అంత తను పెయిన్ తీసుకుని తను ఒక 3 days 4 days ముందు రిహార్సల్ చేసుకుని అక్కడి నుంచి రావటం. ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది, అప్పటికి మే కూడా స్టార్ట్ అయిపోయింది. మేడం ఈ ఫ్లోర్స్లో ఎంత ఉంటే లేదు పర్లేదంటాం, ఒక 1 hour 1.5 hour మళ్ళీ క్యారవాన్లో ఉంటాం, మళ్ళీ వచ్చి చేయటం. అట్లా తీసుకుని వాడని ఎఫర్ట్ ఫర్ హర్ రియల్లీ. ఇవాళ చిన్న ఒక ప్రతి వాళ్ళకి మేఘాలు ఉంటాయంటారే, అక్కడ కొంచెం మబ్బులు, ఈ మబ్బులు ప్రతి వాళ్ళు జీవితంలో ఫేస్ చేసేది అట్లాంటిదే. కానీ నాకు తెలిసి షీ విల్ కమ్ బ్యాక్ లైక్ ఎనీథింగ్, షీ విల్ రాక్ అగైన్ విత్ ఆల్ దీస్ ఎనర్జీస్. ఇవాళ మీ అందరి బ్లెస్సింగ్స్, అందరి విషెస్ ఆల్ ఓవర్ ఇండియా, ఇవన్నీ ఎనర్జీ ఫార్మాట్లోకి వెళ్ళిపోయి ఇవన్నీ ఆవిడకి వెళ్ళిపోయి షీ విల్ బీ హెల్దీ అండ్ షీ విల్ బీ మోర్ ఎనర్జెటిక్ డెఫినెట్గా అని మేము అందరం విష్ చేస్తున్నాం. అట్లాగే అందరినీ పేరున నేను మణిశర్మ కానీ సుకుమార్, వాట్ ఏ వండర్ఫుల్ ఫోటోగ్రఫీ. అట్లా ప్రతి ఒక్కరు యూనిట్లో ప్రతి ఒక్కరు వాట్ నాట్ అని ఎంత పాజిటివ్గా బాగుండాలి, కృష్ణప్రసాద్ గారు బాగుండాలి, అట్లాగే ప్రతి ఒక్కరు అనుకున్న వాళ్ళు. అండ్
నిజంగా ఇందాక మధురిమ గారు చెప్పినట్టు ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో అక్కడ అన్నీ సస్యశ్యామలంగా ఉంటాయి. అది నేను స్ట్రాంగ్గా నమ్ముతా. ఎందుకంటే నేను అమ్మవారి భక్తుడిని. నేను అనుకున్నా నా అదృష్టం ఏంటంటే లేడీ ఓరియంటెడ్ వచ్చింది. చాలామంది అన్నారు, ఏమండి లేడీ ఓరియంటెడ్ మీద ఏంటండి, కొంచెం ఆలోచించండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు నాకు. ఎందుకంటే ఇప్పుడు మహానటితో కంపేర్ చేయలేము. ఎందుకంటే మహానటి అనేది మనకి సావిత్రి గారు అనేవాళ్ళు మనకి జనరేషన్స్ గుర్తున్నారు. అలాగే కింద ఇప్పుడు వచ్చిన జనరేషన్స్ కూడా సావిత్రి గారా, ఆవిడ అంత గొప్ప నట అని వాళ్ళకు కూడా మేము అందరూ బోధించాం. నాకు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా సావిత్రి గారు తెలుసు. ఇలా ఉంటున్న అటువంటి సినిమాతో కంపారిజన్ కాదండి, మరి లేడీస్ ఓరియంటెడ్ అన్నట్టుగా అన్నారు. కానీ నాకెందుకో నమ్మకం, ఇంత కొత్త పాయింట్ అందరూ ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళందరూ ఏమంటారు, దేవానా మనుష్య రూపేణ అని, దైవానా మనుష్య రూపేణ అని, ఇట్లా అందరూ మా సెట్లు అందరూ ఆడపిల్లలే. పాపం ఎంతెంత దూరం నుంచి వచ్చి ఎంతెంత పనిచేశారో, 100 మందిని చూడటం ఒకే సెట్లో. ఇవన్నీ మేమందరూ వాళ్ళకి సరిగ్గా అందుతుందా? పాపం పొద్దున వస్తున్నారు, రాత్రి వెళ్తున్నారు. ఈ బయటకు వచ్చిన నేను ఇవన్నీ ఎక్కువ ఆలోచించేవాడిని. అందరూ పాపం ఏమైనా లోటుపాట్లు జరిగి ఉంటాయి. నన్ను సభాముఖంగా వాళ్ళు ఏమన్నా ఉంటే క్షమించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి విషెస్ నాకు జరిగినాయి. ఇవాళ నేను ఒక మంచి విజయాన్ని సాధించగలిగాను. అందరికీ నమస్తే అండి. లాస్ట్కి కొంచెం లేట్గా వచ్చినందుకు ఐమ్ వెరీ సారీ. కానీ ఇక్కడ అందరి ఫేసెస్ చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. అందరూ కష్టపడ్డందుకు, ఒక మంచి ప్రతిఫలం ఇచ్చినందుకు ఆడియన్స్కి ఎంతో ధన్యవాదాలు. అండ్ నాకు వస్తున్న ఫీడ్బ్యాక్కి కూడా నేను మళ్ళీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. నాకు ఇంత మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నందుకు, నా రోల్ గురించి, నా పర్ఫార్మెన్స్ గురించి. అండ్ అంతకు మించి ఏ యాక్టర్ దానికి మించిన రిజల్ట్ కోరుకోరు. దట్ మీరు చేసిన క్యారెక్టర్ మాకు గుర్తుండిపోయింది అని అన్న దాని గురించి, ఆ గుర్తింపు కోసమే ఎవరైనా తపన పడతారు. కాబట్టి ఆ గుర్తింపు ఇచ్చినందుకు, అండ్ లీలా గురించి అంతలా ఎంపతి ఫీల్ అయినందుకు, ఆ అమ్మాయి గురించి అంతలో ఫీల్ అయినందుకు పదే థ్యాంక్ యూ. యశోదగా ఆ పాత్రకి ధీటుగా, సరి సమానంగా, పోటీగా మధు పాత్రలో జీవించినటువంటి వరలక్ష్మి శరత్ కుమార్ గారు, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. అందరికీ ఆకలి అవుతుంది నాకు తెలుసు, సరే షార్ట్గా చెప్పేస్తాను. ఆల్రెడీ అందరూ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు అందరూ థ్యాంక్స్ ఆల్రెడీ చెప్పేశారు. ఎవరన్నా మర్చిపోతే అది వచ్చి కావాల్సింది కాదు, ఎందుకంటే ఆ టెన్షన్లో వచ్చి అందరూ ఏదైనా ఒక వేరు మర్చిపోతారు. సో ఫస్ట్ స్టార్ట్ చేస్తాను. నాకు ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చింది వచ్చి సెంధిల్ గారు. సో వితౌట్ సెంధిల్ ఐ డోంట్ థింక్ ఐ వుడ్ డన్ దిస్ ప్రాజెక్ట్. సెకండ్ ఆఫ్ ఆల్ మన హరీష్ గారు గురించి చెప్పాలంటే ఆల్రెడీ అందరూ చెప్పేశారు. వన్ ఆఫ్ ద కూలెస్ట్ డబుల్ ట్రబుల్ గ్యాంగ్ ఐ నో, బికాజ్ దే వర్ సో కూల్. ఎక్కడ కూడా ఒక అరసేదో ఏదో అలాంటి ఒక మాటే రాలేదు, అంత కూల్గా చేశారు. కృష్ణప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ బ్యూటిఫుల్ ఫిల్మ్. మీరు ఆల్రెడీ దీని ముందు చెప్పారు ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ మీరు ఎక్కువ సపోర్ట్ చేస్తారని. దానికోసం ఒక పెద్ద థ్యాంక్స్, దానికోసం ఒక పెద్ద క్లాప్స్. బికాజ్ ఈ కాలంలో వచ్చి ఫీమేల్ సెంట్రిక్ సినిమా చేసేది వచ్చి ఒక రిస్క్గా చూసుకోలేకుండా ఒక మంచి హిట్ అవుతుందని ప్రూవ్ చేశారు మీరు. దానికి వచ్చి కంగ్రాచులేషన్స్. ఒక జనరల్గా ఒక కింగ్డమ్లో ఉంటే ఒక కింగ్ ఉంటుంది, కింగ్కి వచ్చి ఒక జనరల్ ఉంటారు. ఇప్పుడు ఈ సినిమాలో వచ్చి కింగ్ అంటే హరీష్, బట్ మన జనరల్ వచ్చి సమంత గారు. సో ఐ థింక్ షీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ జనరల్స్ ఐ థింక్ we've all had. And Sam, we miss you, and it's not like you're dying. We don't miss you that way, but we just miss you that you're here, and we really wish that you were here with us to celebrate the success of Yashoda. And it's her film, and she's done such a fabulous job, and I'm sure you'll come back stronger. All the girls here, no, again, don't start saying the names. I know all the names because I already said it 7,000 times. So అందరికీ ఆల్రెడీ తెలుసు ఆల్రెడీ, అండ్ ఆల్ ఆఫ్ దెమ్ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. ఒక్కొక్క క్యారెక్టర్ వచ్చి ఈ సినిమాలో అంత బాగా చేశారు. అండ్ బుల్లి గారు, దీనికి నాకు స్క్రిప్ట్ ఇవ్వలే, మీరు నేనేం చేయాలి ఏం చెప్పాలి. అండ్ ఐ థింక్ అందరికీ ఒక్కొక్క టీం ఉంటుంది, అండ్ నా టీం వాళ్ళు చెప్పాలంటే బికాజ్ ఐఎమ్ ఏబుల్ టు డూ మై జాబ్. అదే ఒక షూటింగ్ స్పాట్కి వెళ్తే మనం ఏమీ థింక్ చేయకుండా మన యాక్టింగ్ మాత్రం ఫోకస్ చేయాలంటే నా టీం ఉంది, థ్యాంక్స్ చెప్పాలి. నా అసిస్టెంట్ ఇంకా స్టార్ట్ చేస్తాను. ప్రభు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ తెలియట్లేదు, ఇక్కడ ఉన్నాడు. సోని అని ఒక అమ్మాయి ఉంది. నా హెయిర్ డ్రెస్సర్ శ్రీధర్ మళ్ళీ ఎక్కడ ఉన్నారు. రమేష్ గారు పైన రండి మీరు. రమేష్ గారు అక్కడ ఇక్కడ ఉన్నారు.
నా లుక్స్ అన్ని ఆయన చేశారు. నేను ఎప్పుడు ఏం చేయాలని నేనేం చెప్పలేదు. హీఈస్ మై రైట్ హ్యాండ్, హీఈస్ మై ఎవ్రీథింగ్. అండ్ ఈ 10 yearsలో వచ్చి నేను ఇక్కడ ఉండాలంటే అది ఫస్ట్ నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. రమేష్ అన్న, శ్రీధరు, ప్రభు వీళ్ళంతా నాతో పాటు ఆల్మోస్ట్ 8-9 years ఉన్నారు. సో నా జర్నీలో ఎప్పుడు కూడా వాళ్ళు శాలరీ పెంచాలి, ఇది పెంచాలి, అది పెంచాలి ఏమి చెప్పకుండా నా కోసం, లవ్ కోసం, లాయల్టీ కోసం నా కోసం పనిచేస్తారు. దానికి పెద్ద 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 థ్యాంక్స్. వాళ్ళు లేదంటే నేను ఇవాళ లేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నేను మీడియాకి థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు చెప్పినట్టు లాస్ట్ మినిట్లో అందరూ వచ్చారు. అండ్ బిగ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ థ్యాంక్స్ టు ద ఆడియన్స్. వచ్చింది ఇతని ద్వారానే ఈ కథ వచ్చింది. మాకు ఒక 20 సంవత్సరాలుగా నాతో పాటు అసోసియేట్ అయి ఉన్న మనిషి. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్ టు బ్రింగ్ హరి అండ్ హరీష్ అలాంగ్ విత్ దిస్ స్క్రిప్ట్ ఎస్పెషల్లీ. థ్యాంక్ యూ. எல்லா புகழும் இறைவனுக்கு. సో ఫస్ట్ ప్రాజెక్ట్ ఇక్కడ వచ్చి యశోద చేసాం. సో మీ సపోర్ట్ అందరికీ కావాలి. థ్యాంక్స్ అండి. బాయ్. అభినందనలు అందరికీ, టీముకి. మీరు ఎలా అయితే ఆర్టిస్టుల్ని కేర్ తీసుకున్నారో అట్లాగే ఆర్టిస్టులు కూడా వాళ్ళ స్టాఫ్ని ఎలా కేర్ తీసుకున్నారో చెప్పడం అనేది చాలా బాగుంది. మీ నుంచి స్ఫూర్తి తీసుకున్నట్టుంది. అయితే ఈ సినిమా అనేది వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా ఇవ్వాలి. యాక్చువల్గా చాలా మర్చిపోతున్నారు విజ్ఞానాన్ని. ఈ సినిమా 10 నిమిషాలు చూడంగానే ఏదో పాయింట్ చాలా తెలియని అంశం చెప్తున్నారో అనిపించింది. అయితే సడన్గా ఎండింగ్ వచ్చేసరికి ఇంకా చాలా చెప్పాల్సి ఉందని గౌక్కును ముగించినట్లుగా అనిపించింది మాకు. అది దాని మీద ఇంకా దానికి ఏమైనా కొనసాగింపు ఏమైనా ఉందా, లేకపోతే ఏంటి ఇంకా ఏం చెప్పండి. ఆ కామా అనేది మీరు ఇప్పుడు అందరూ చెప్తుంటే మాకు కూడా ఇది కంటిన్యూటీ ఉంటుందేమో. యశోద 2 అంతేనా మీరు చెప్పబోయేది? ఉంది కంటిన్యూ. అంటే క్రైమ్స్ ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొస్తున్నాయి. దానికి మనం కొత్తగా మళ్ళీ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం అనేది అది మళ్ళీ హరి అండ్ హరీష్ దగ్గర నుంచే రావాలి. ఇది వాళ్ళు చెప్పాలి, క్రియేటివ్ పీపుల్. These for Harish sir. Sir, your beauty products are making embryos, no? So yeah, so to make the beauty products, is that true? దట్ ఈస్ 100% ట్రూ అండి. మనం చూపించిన ఎండ్ క్రెడిట్స్లో చూపించిన చాలామంది న్యూస్ పేపర్ కట్టింగ్స్ ఉండాలి కదా, అదే ఫస్ట్ మనకి ఇన్స్పిరేషన్ ఈ స్టోరీకి. అది ఒక ఇంటర్నేషనల్ జర్నల్ అని చెప్పి పెట్టిన న్యూస్ పేపర్ కట్టింగ్. Even that had brand names also which have court cases running. Actually, we just wanted to put a light on that because we didn't want to justify or something like that. It's just to show that these things are happening. The decision is whoever is using it, it's their own wish whether to use it or not to use. So it's true. Did you get any call from those companies saying that these fake, why are you, No, and if they call us, it's the proof that they are worried. So they won't call, we think so. Thanks. Actually, to add one more point for that is actually we have some interviews in YouTube. You can go and search this. This is done by few Hollywood actresses and everyone. You can see it. If you want to check it, you go and search it. Actually, you have this. Next question, please. Yeah. Yeah, actually, already ఒక ఐడియా ఉంది. Part 2, Part 3కి కూడా ఐడియా ఉంది. సో అది ఇప్పుడు వెయిట్ చేసి మా ప్రొడ్యూసర్ గారు ఏమి చెప్తారో అది అన్నీ డిస్కస్ చేసిన తర్వాత ఇప్పుడు చేస్తామంటే. బట్ యాక్చువల్లీ పార్ట్ 2కి చాలా సాలిడ్గావే ఫుల్ ఐడియాస్ ఉంటుంది. అండ్ ఈవెన్ పార్ట్ 3కి కూడా ఒక లీడ్ ఉంది. బట్ ఇట్ ఈస్ టోటలీ బేస్డ్ ఆన్ సమంత మ్యామ్. Once when she gets back, we will definitely discuss with her. And then I think our producer is definitely ready. So we have that rapport. No need to ask him because he is our family and we are his family. So let's see what happens. Come on everybody, ఒకసారి గట్టిగా చప్పట్లతో కంగ్రాచులేట్ చేసేయండి. Yeah, thank you so much everybody.